ఐటీ ఇండస్ట్రీ. ఇక్కడ 100% అమ్మాయిలు బాగుంటారు. ఆ మిగతా 1% మనం పనిచేసే ప్రాజెక్ట్లో ఉంటారు. మన ప్రాజెక్ట్లో అమ్మాయిల్ని చూడలేక, పక్క ప్రాజెక్ట్లో అమ్మాయిల దగ్గరికి వెళ్ళలేక నరకం అనుభవిస్తాం. పోనీ ప్రాజెక్టే మారుదాం అనుకుంటే I like to move it, move it. I like to move it, move it. You like to move it, move it. ఇంత ఆనందంగా ఉన్నావు? అరే ఆఫీస్లో జీతం పెరిగిందా? లేదు. కొంపతీసి ప్రమోషన్ వచ్చేసిందేంటి? ప్రమోషన్ కాదు, ప్రాజెక్ట్ నుంచి రిలీజ్ వచ్చేసింది. రిలీజా? బాలకృష్ణ సినిమా చూసి బతికినోడు మీ ప్రాజెక్ట్ నుంచి బయటపడినోడు ఉన్నాడేంటి? మరి నెక్స్ట్ ఏంటి బావా? బల్లా అదే బావా పెంచు. జిఎన్జి ప్రాజెక్ట్ తెలుసు కదా బావా, వాళ్ళు వచ్చే అని పిలుస్తున్నారు. అసలే అందులో అమ్మాయిలు చాలా భలే ఉంటాయి, నీకు చెప్పాలి కదా. వెళ్ళకపోతే ఫీల్ అవుతారు బావా. నేను నమ్మా, కావాలంటే వాళ్ళతో డిస్కషన్ ఎలాగైందో చూడు ఒక్కసారి. రాసి వచ్చా కూర్చో. ఆల్రెడీ కూర్చున్నా. ఏంటి జోకులు బాగా వేస్తున్నావు? పని కూడా బాగా చేస్తాను. సరే కానీ మా ప్రాజెక్ట్లో ఒక లీడర్ ఉంది, చేస్తానండి. అంత మంచి ప్రాజెక్ట్, అంత మంచి రోల్ నాకేనా? నాకొద్దు, నీకే. ఓకే, బట్ వై మీ? వై? గ్రేట్ ది గ్రేటుడు, స్టార్ స్టారుడు, వీరాది వీరుడు, సత్తిగాడు అని అందరూ అంటున్నారు. అది నిజమే, కానీ నేను హైదరాబాద్ నుంచి పనిచేస్తా. ఇంటి దగ్గర చేసినా పర్లేదు, అస్సలు పని చేయకపోయినా పర్లేదు. అయితే సూపర్. అయినా నాలో ఏం చూసాడు? వాట్స్ ద స్పెషల్? యా సేమ్ ఫీలింగ్ బావా. అల్లరి నరేష్ లో ఆదికేశ్వరెడ్డిని చూశాడు బావాడు. అయినా చిరంజీవి సినిమాకి ఫస్ట్ డే టికెట్లు, ట్రైన్లో పక్క సీట్ల అమ్మాయిలు, మళ్ళంటలకి ఇలాంటి ప్రాజెక్టులు రావడం రేర్ బావా. అసలే అమ్మాయిలు క్యాక్ అంటున్నావు, తీసుకో. నేను కూడా జీజీ ప్రాజెక్ట్ తీసుకుందామని ఎంతో ఆనందంగా ఉన్నాను రా. కానీ ఇంతలోగా నాకు ఒక కాల్ వచ్చింది. అనిల నన్ను కాల్ చేయమంటున్నాడేంటి? హాయ్, దిస్ ఇస్ బ్రహ్మి. నైస్ టు హియర్ ఫ్రమ్ యూ సత్య. బ్రహ్మియా? ఇందాక అనిల్ అన్నాడు. అసలే వీడికి సస్పెన్స్ సినిమా మొత్తం అయ్యాక కూడా వెళ్ళడం కూడా తెలీదు. ఎస్ బ్రహ్మి, టెల్ మీ. సింగపూర్లో ప్రాజెక్ట్ ఉంది, వెళ్తే నీ అదృష్టం, వెళ్ళకపోతే నీకే నష్టం. ఇప్పుడు అర్థమైంది, నా బొమ్మలో వెళ్ళనవడం. నువ్వు ఈ ప్రాజెక్ట్ తీసుకోకపోతే పని చేయనంటున్నావు అని చెప్తా. ఇప్పుడు వరకు ఎప్పుడైనా చేశానండి, కొత్తగా చెప్పడానికి చెప్తా. అవునా బావా? మరి ఎలాగా? టాటాకు చెప్పులకి సింహం బెదిరిన, విలన్ బెదిరింపులకి చిరంజీవి లొంగున. కానీ నేను భయపడ్డాను. మా మేనేజర్ కాళ్ళ మీద పడిపోయాను. మేనేజర్ గారండి ఎవరో బ్రహ్మి అంట, కొత్తగా పని గురించి మాట్లాడుతున్నారు. ఇలాంటి ఆచారం మన కంపెనీలో ఉందా? మీరు ఎప్పుడన్నా చేశారా పని? నేను ఎప్పుడు పని చేయలేదు, నా బాస్ కూడా పని చేయలేదు. నాకు జీజీ ప్రాజెక్ట్ కావాలి, దానికి మీ హెల్ప్ కావాలి. నా బాస్తో మాట్లాడు, అతను నీకు హెల్ప్ చేస్తాడు. అంటే మీరు చేయరా? డిఎం మెయిల్ పెట్టు బావా. పెట్టాను బావా, 10 పేజీలు మెయిల్ పెట్టాను. ఆడు సింపుల్గా టాక్ టు బ్రహ్మి అని సింగిల్గా తెచ్చేసాడు. ఇప్పుడు నా బుర్ర గిర్రం తిరిగింది బావా. భూమి గుండ్రగా ఉంటుందని చెప్తే నమ్మలేదు ఆ రోజు సోషల్ టీచర్. ఇప్పుడు నమ్మట్లేదు. ఇదంతా కాదు కానీ డైరెక్ట్గా డిఎంతో మాట్లాడేది మామ. అది కూడా ట్రై చేశాను మామ. వాడు చిక్కడు, దొరకడు. దగ్గరికి వెళ్తే దాముకుంటాడు, పిలిస్తే పారిపోతాడు. నాతో చెడుగుడు ఆడుకున్నాడు మామ, చెడుగుడు ఆడుకున్నాడు.
భూమి చుట్టూ తిరిగే చంద్రుడిలా, సూర్య చుట్టూ తిరిగే వైఎస్ఆర్లా, లెక్కల మేడం చుట్టూ తిరిగే మాస్టర్లా ఆ చుట్టూ తిరిగామన్నమాట. నన్ను తప్పించుకోలేక నా బాధ భరించలేక ఫైనల్గా నోరు ఇప్పాడు, నాతో మాట్లాడాడు. హే రాజేష్, నీ రాజ్యంలో అన్యాయమా? ఇది నీకు భావ్యమా? నేనేమన్నా అగాకరక బౌలింగ్ నేర్పమన్నానా, లేకపోతే తారకరత్న సినిమా చూడమన్నానా? కేవలం జీజీ ప్రాజెక్టే కదా అడిగాను. హే జీజీ ప్రాజెక్టా? జీజీ ప్రాజెక్ట్ ఎందుకు? అందులో అమ్మాయిలు బాగుంటారని, అందులో పని చాలా బాగుంటుందని. హైదరాబాద్ లో మంచి ప్రాజెక్ట్ ఉంది, దాంట్లో కనుకో. అందులో అమ్మాయిలు బాగుంటారు అనే పని బాగుంటుందా? వినే ముందు రుచి అడక్కు, వినే ముందు కథ అడక్కు, ప్రాజెక్ట్ కాకుండా పని ఏంటో అడక్కు. ఇంకా నేను పని చేసి జీతం రెద్దలేదు, ఇంకా నేను పని చేసి జీతం రెద్దలేదు. ఆ ప్రాజెక్ట్ పిఎఫ్ తో మాట్లాడితేనే కదా పని ఏంటో తెలుస్తుంది. ఏం చేసావు అప్పుడు? ఏం చేయాలో తోచలేదు, బాగా డల్ అయిపోయాము. రాత్రి ఇంటి దగ్గర నిద్ర పట్టదు, ఉదయం ఆఫీస్కి వెళ్తే మెలకు రాదు. రాత్రి ఇంటి దగ్గర నిద్ర పట్టదు, ఉదయం ఆఫీస్కి వెళ్తే మెలకు రాదు. అది గిల్తో నేనేంటి ఏం తింటున్నావో ఎంత తింటున్నావో తెలియకుండా బాగా తెలుసా. మరి డైరెక్ట్ గా బాస్తో మాట్లాడాల్సింది కదా మామ. ఆ శవరం కూడా అయింది. హాయ్ సార్. హాయ్. ఏంటి ప్రాబ్లం? నాకు ప్రాజెక్ట్ నుంచి రిలీజ్ కావాలి. నిన్ను మేము వదులుకోలేం, నీకేం కావాలో చెప్పు. నాకు జీజీ ప్రాజెక్ట్ కావాలి, అందులో ఉన్న మంచి అమ్మాయిలు కావాలి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ కావాలి, రోజుకొక డ్యూయట్ కావాలి, రోజుకొక డ్యూయట్ కావాలి, మంచి గ్రోత్ కావాలి. మరి ఇప్పుడు ఏం జరిగింది మామ? ఆ ఒక్కటే అడుగుతున్నాడు, తుర్రుమని పారిపోయాడు. ఫైనల్ గా ఏం చేశారు మామ? అంటే మా హెడ్ మాటని గౌరవించి ఇప్పుడు నిజం చెప్పు. అంటే ఇంకేం చేయలేనని చింతించి వాడు చెప్పిన మేనేజర్ని కలిశాను, కొత్త ప్రాజెక్ట్లో జాయిన్ అయిపోయాను. హాయ్ సత్య, నీకు మా ప్రాజెక్ట్లో లీడ్ రోల్ ఇస్తున్నాం. నీకేదో 6 మెంబర్స్ పనిచేస్తారు. లెట్ మీ ఇంట్రడ్యూస్ దెమ్. రమ్య, కావ్య, శ్రావ్య, దివ్య, మాన్య, సానియా. అనవసరంగా జీజీ ప్రాజెక్ట్కి వెళ్తే వీళ్ళందరినీ మిస్ అయిపోయావని ఈ ప్రాజెక్ట్ నాకు తగిన నచ్చేసింది. సూపర్ సూపర్. ఇలాంటి చాలేదు. భూమి గుండ్రంగా ఉంటుందని తెలుగు సోషల్ ఇంకా చెప్పట్లేదు, ఇంకా భూమి చుట్టూ తిరిగే వయ్యి చుట్టూ పోయేస్తాడు సోనియా చుట్టూ. భూమి చుట్టూ తిరిగే చంద్రుడిలా, వైఎస్ఆర్ చుట్టూ వైఎస్ఆర్ చుట్టూ సార్ సోనియా తిరిగేస్తుంది.
అరే ఆగండి, ఒక్కటి చచ్చిపోతున్నాను. అరే ఆగండి.